అనగనగా మన సన్ బ్రోథానా విశ్వరూపం చూపిస్తున్న మధ్యాహ్నం పూట. దట్ విఐపి విదౌట్ ఐ పర్సన్. ఆరి మధ్యాహ్నం విట్స్ కాలేజ్కి పోవాలిరా. మీ విదౌట్ ఎనీ హెజిటేషన్ చలో పోదాంపా. ఓకే దెన్ వెల్కమ్ టు విట్స్ కళాశాల. వెయిట్ ఆగండి, లోపాల్కి పోయే ముందు ఒక డిస్క్లేమర్ కాదు రెండు ఉన్నాయి. ఫస్ట్ ఈ వీడియో నాకు ధూళ ఎక్కినో లీకా టైం ఎక్కువ అయ్యో చేస్తున్నాను అంతి. ఇంకోటి లోపాల్కి పోయే ముందు మావళ్ళు వరల్డ్ పీఈటీకి ఇచ్చిన ఎలివేషన్ ఫ్లూటు జింక ముందు ఊదు, సింహం ముందు కాదు అండ్ నాకు అనిపించిన రియాలిటీ. ఫ్లూటు జింక ముందు ఊదు, సింహం ముందు కాదు. విట్స్ లో పీటీ తాపడం జరిగింది. షూస్ గ్రీన్ ఉన్నాయంట, బ్లాక్ ఉండాలంట. ఇక్కడ మా కేలీలో ఇలాంటి రూల్స్ అయితే బొక్క ఏం లేవు. ఏదైనా షూ అయితే చాలు. చెప్పిన మంచి ధైర్యంగా మనం చేసేది. మొన్న ఈ మధ్య ఒకరు చెప్పారు చేసేది బీపీ పని, నాకు ధైర్యం చేయమని. సో ఫాలో అయినా, వెళ్ళి నీట్గా మాట్లాడినా రేపు వేసుకోవచ్చా మంచిగా అని. సెట్ హాయ్ ఫ్రెండ్స్, క్లాస్కి పోకుండా ఎంతమంది అంటాడు పట్టేవాసు కాదు. నీట్గా ఇంట్లో కూర్చొని ఉంటా అంటే లేదురా విడిచి పోతారా అని తీసుకొచ్చాడు బొచ్చిగాడు. మా కాలేజ్ కాదు, మాకు ఏం తెలియదు, కానీ ఇక్కడికి వచ్చి కూర్చోన్నాం. ఏమన్నా అయితే ఫస్ట్ థింగ్ కొడతారు. ఫస్ట్ ఏంటంటే నిన్ను వదలరు. సెకండ్ థింగ్ కొత్త వాళ్ళు కొడతారు. సెకండ్ ఏంటంటే కుత్త మొదలు కొడతారు. థర్డ్ థింగ్ ఇంకా మనం ఊహించుకోలేం అనమాట. మూడోది నేను నీకు చెప్పలేను, ఏమైనా జరగచ్చు. ఇంతమంది బాగుపోతున్నారు, ఇంతమంది ఇక్కడ క్లాస్ బంక్ కొట్టారు. అటెండెన్స్ మీద భయం కూడా లేదు ఒక్కరికి. అందరు సిఆర్ లైన్ చేస్తున్నారంట. ఏం చేయాలో అర్థం కావట్లేదు. దొరికితే ఏం చేస్తారో అర్థం కావట్లేదు. ప్యాక్ అవుతున్నాయి కిందంతా. చాలా భయంగా ఉంది, చాలా బాధగా ఉంది. సో నేనైతే ఒక ఇద్దరు నాపు పెట్టాను, నా కోసం తోడు ఉండండి రా అని. వాళ్ళిద్దరు నా కోసం ఆగారే అనుకుంటున్నాను. లేదు వాళ్ళ కోసం వాళ్ళు ఆగారేమో మనకు తెలియదు. సో నిన్న మా ఫ్రెండ్స్ పోతున్నారు. వాళ్ళు మా ఫ్రెండ్సే. వాళ్ళు నాగనరా అంటే లేదు ల్యాబ్ పోవాలి, అది పోవాలి, ఇది పోవాలని శోధించారు. సో మనం ఏం చేయలేం. ఎందుకండి ఈ బొచ్చిగడ వల్లే నీకు రాగిపోతుంది. ఆడేదో అట్లా వచ్చాడు, నన్ను ఇరికిచ్చి దిగాడు. చాలా బాధగా ఉంటుంది అన్నమాట. ఇట్లాంటి సిచ్యువేషన్ వాడికి చాలా బాధ ఉంటుంది. ఇట్లాంటి సిచ్యువేషన్ ఎక్కువైనప్పుడు ఎవరు చెప్పుకోలేండి బాధ అనమాట. ఇదన్నమాట విట్స్ కాలేజ్ క్లాసులు. చాలా బాగా మెయింటైన్ చేస్తారని చెప్పొద్దు, ఎందుకంటే బాగాలేదు కాబట్టి అన్నమాట. వ్యూ చూద్దాం. వ్యూ కెమెరాలు కూడా ఉన్నాయి, వాటికి మనం భయపడం. అసలు మన కాలేజే కాదు. వ్యూ అయితే కనిపిస్తుందని అనుకుంటున్నా. యప్, లెట్ మీ షో యూ అనదర్ యాంగిల్. రావట్లేదే, రావట్లేదు, ఏం చేయలేదు. యప్, ఇది విట్స్ కాలేజ్. విట్స్ కాలేజ్ యొక్క సంస్థానం మహేష్మతి సామ్రాజ్యం, విట్స్ సామ్రాజ్యం అనమాట. కాలేజ్ మంది కాదు, ఐడి కార్డు కూడా మంది కాదు. లైన్ చేసాం, వచ్చేసాం. క్లాస్ అయిపోయాక విట్స్ కాలేజ్ ఎలా ఉంటుందండి. దిస్ ఈస్ విట్స్ వైబ్స్. నువ్వు ఉన్నావు కదరా. నాకేం కనపట్టలేదు. మా ఇద్దరు నది అందరూ వెళ్ళిపోతున్నారు ఫ్రెండ్స్ ల్యాబ్కి. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి ఏం చేయాలి తెలీదు. ఈడే పిలిచింది. సరే మేము క్యాంటీన్కి వెళ్ళిపోతాం. అయితే దొరికిపోతే ఈడే పిలిచిందని. ఈడి వల్లే వచ్చింది, ఉండాల్సిన వాళ్ళు వీళ్ళంతా. బాయ్, క్యాంటీన్కి వెళ్తాం అయితే.
సక్సెస్ఫుల్లీ వచ్చేసాం బయటికి. పీబీఆర్ విశ్వదయ అలా సరదాగా వెళ్ళాం, సరదాగా వచ్చాం. వెక్లకా అరే వెక్కి వెళ్తే ఫోన్ చేయాలి వాళ్ళకి ఎవరికన్నా. సో పెద్ద కనికరే చేసామని చెప్పుకోవచ్చు. ఆల్వేస్ చెల్లిననుకున్నాన్ని చేసి చూపిస్తాడు మా ధనుషు. వాడికి కావాల్సిందే దొరికేసింది. సాటిస్ఫై బిడ్డ. ఏంది ఐడి కార్డులు బొంగ అసలుకి నిల్చుకోవట్లేదు, గాలికి ఎగిరిపోతూనే ఉన్నాయి. ఏం కాలేజో కానీ ఆ రూమ్లు ఉన్నాయి, గట్టి ఒక తుమ్మితే పక్కా రూమ్ పడిపోద్ది, అట్లున్నాయి అనమాట రూమ్స్. ఇది రియలైజేషన్. బట్ యా కంప్లీట్లీ అయిపోయింది విట్స్ కాలేజ్. సో ఫ్రెండ్స్ మాకైతే దోలు తెలియలేదు, వెహికల్లోకి వెళ్దాం అనుకుంటున్నాం ఇప్పుడే. ఇంకో పక్క కాలేజ్ యా 2 ట్విన్ కాలేజ్ లాగా అనమాట. నడిపేది ఒకరే బట్ దూరం దూరంగా ఉంటాయి, మధ్యలో ఏదో బిల్డింగ్ ఉంటుంది. మూసుకో ఎడిటింగ్లో కట్ చేసేస్తున్నాం దీన్ని. లేదు లేదు వీడి కోసం ఇది అంటే మన అందరిని అమ్మాయిని వెళ్తున్నాం. సరే సరే అయితే లోపలికి వెళ్ళాక చూద్దాం ఎలాగెళ్తా వెళ్దాం. ఎవరు తెలియదు అసలు దీంట్లో. ఫ్రెండ్స్ సక్సెస్ఫుల్లీ వెహికల్లోకి అయితే వచ్చాం, కానీ ఎక్కడికి వెళ్ళాలి తెలియదు, ఏ రూమ్లోకి వెళ్ళాలి తెలియదు. పిచ్చి డాష్ లాగా బయట తిరుగుతున్నాం. చూడొచ్చు అన్నీ ఖాళీగా ఉన్నాయి, ఎటు వెళ్ళాలి తెలియదు అనమాట. బ్యాక్ అయితే లోపలంతా ఎటు వెళ్ళాలి తెలియదు. ఫ్రెండ్స్ ఇప్పుడే మా ఫ్రెండ్స్ కలిసి వచ్చాం. లైబ్రరీ అట పెద్దగా ఉంది. పాడుపట్టుకుని జేబీ బిల్డింగ్స్ అనేవి కనిపిస్తున్నాయి. ఈసీ బ్లాక్ వెళ్తున్నాం, ఎటు వెళ్తామో తెలీదు. ఎటు నడుచుకుంటూ పోతున్నాం. మన కాలేజ్ కూడా కాదు, పొంగు పట్టుకుంటే ఫోన్ దగ్గరికి వెళ్ళిపోతారు. ఏం కాదైనా చిల్. హాయ్ 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 వెల్కమ్ బ్యాక్. సక్సెస్ఫుల్లీ వెహికల్ కూడా హైస్ చేస్తాం, దూరేసాం, వెళ్ళిపోయాం. మన కాలేజ్ కాదు, మన బొంగు భోషణం ఏమీ కాదు, కానీ వెళ్ళాం. బాగానే కట్టాడు బాబాయ్. యప్ ఎందుకు వెళ్ళాం తెలియదు, వెళ్ళాం వచ్చాం అంతా చూసాం. బాగానే ఉంది విట్స్ అయితే. ఎరా ఎట్లా ఉందిరా విట్స్? బాగుంది బాగుందంట. విత్ సూపర్ ఉంది. వెక్ బాగాలే విట్సే బాగుంది. వెహికల్ ఎటుపోయాం తెలీదు, మొత్తం తిరిగాం, రౌండ్ వేసాం అని. యాక్చువల్గా మా ఫ్రెండ్స్ ఉన్నారనమాట లోపల. మా ఫ్రెండ్స్ క్లాస్లో డ్రాయింగ్ ల్యాబ్లో ఉన్నారు. మేము మెసేజ్ చేసాము, మీరు రండ్రా బయట వస్తామన్నారు. వాళ్ళకి కుదరలేదు, బట్ మేమైతే వెళ్ళిపోయాం. తెలీదు స్ట్రైట్ నడుచుకుంటూ వెళ్దాం, చూస్తే వాళ్ళ ల్యాబ్ స్ట్రైట్ నడుచుకుంటూ వెళ్ళిపోయాము. వెళ్ళిపోతే అక్కడ పెన్సిల్ సౌండ్లు అయితే వినిపిస్తున్నాయి. ఏంట్రా పెన్సిల్ సౌండ్లు వినిపిస్తున్నాయి అని వెళ్ళి చూస్తే అది వాళ్ళ ల్యాబే అనమాట. జస్ట్ అంటే అట్లా కొంచెం ముందుకెళ్ళి క్రాస్ చెక్ చేసుకున్నాము, ల్యాబా కాదా అని. డ్రాయింగ్ ల్యాబే అది. ఆ తర్వాత మా వాళ్ళు లోపల తోసాను, చూశాడు. అతను మా వాళ్ళు చూశారు. సో చూసి బయటకు వచ్చారు. ఏం చేస్తున్నారా, ఏ కలరా మీరు అన్నారు. బయట కాలేజీలకి ఇక్కడేం పని రా? హూ అలౌడ్ దిమ్ ఇన్సైడ్ మ్యాన్? నువ్వు వాచ్మెన్ వారా? ఏం మాట్లాడుతున్నావు? ఏ ఇయర్ రా మీరంతా? ఫిఫ్త్ ఇయర్ ఏందిరా? సప్లీలు రారా మీరు? మాది ఇదే కాలేజు, మేము కావాలో పుట్టాం పెరిగాం. సో ఖచ్చితంగా మాకు రైట్స్ ఉన్నాయి రానికి. సో వచ్చినామని చెప్పాం. జస్ట్ చిల్ అనమాట, వెళ్ళిపోతున్నాం. చిల్లేం కాదు, బొంగు ప్యాక్ అయ్యింది లోపలంతా. సన్ బ్రో మింగేస్తున్నాడు ఇందాక నుంచి నాన్ స్టాప్గా. ప్లస్ బ్లాక్ వేసినాం ఇద్దరమే. యా ఇట్స్ ఫకింగ్ హాట్ అండ్ టూ హాట్. వచ్చేస్తున్నాం బయటికి. ఎప్పుడు అనుకోలేదు అసలు మనం గాని కాలేజ్కి వెళ్తామని, అది కూడా వితౌట్ పర్మిషన్. వెళ్ళిపోయాం, బయటికి వచ్చేస్తున్నాం, అడుగు పెట్టేస్తున్నాం. గుడికాలు మన అత్తాయిలు యోనాస్ చిల్లు వెళ్తున్నారు. ఫ్రెండ్ కనపడ్డాడు ఇప్పుడే, వెళ్ళిపోతున్నాడు బొచ్చిగాడు. పీబీఆర్ గేట్ 1 జై బాలయ్య. గోళీ సోడా తాగేసి వెళ్ళిపోదాం.
కనీసం మధ్యాహ్నం తినకూడదని లేదు ఈయన డాష్ గార్డ్ వల్ల. నేను ఎందుకు చేస్తాను నాకు తెలియదు వీడియో, బట్ ఎనీవేస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మెయిన్ ఛానల్ లేదు, సబ్స్క్రైబ్ చేసుకోండి అయినా కానీ. బెల్ ఏంటదా బెల్ మీ దేవుడి గదిలో తీసుకొచ్చి టక్ 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 కొట్టేయండి. అండ్ లైక్ అంటారా, ఈ మొహం చూసిన ఇచ్చేస్తారులే తెలుసు, వరపుక్క. సరే బాయ్ అయితే. డబ్బులు ఉన్నాయి, రిచ్కి ఆర్డర్ చేసి వచ్చాడు. డబ్బులు ఉన్నాయంటే నా కాడ ఎందుకున్నా నీ కాడ ఉన్నాయి కదా అంటున్నాడు రిచ్గా. అక్క 2 గోళీ సోడా అంట. ఉంటారండి ఇట్లాంటి వాళ్ళు, మెయింటైన్ చేయకండి అసలు, వేస్ట్. ఇలాంటప్పుడు కెమెరా మనం సరే అయితే బాయ్.